ద డిన్నర్ టేబుల్. మనందరం కలిసి తింటున్నాం. కానీ నిజంగా కలిసి ఉంటున్నామా? చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించే ఒక విషయం ఏంటంటే, మీ అందరికీ ఒక స్టోరీలా చెప్తాను. నాకు తెలిసిన ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీ ఉంది. ఫాదర్, మదర్ అండ్ రాహుల్. యూజువల్‌గా వీళ్ళందరూ ఒక మీల్ ఫ్యామిలీ టైమ్ అని చెప్పి తింటారు. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని. ఆ టైంలో ఫాదర్ ఎప్పుడూ బిజీగా ఉంటారు కాబట్టి వర్క్ ప్రెషర్, ఫోన్ కాల్స్ అని, ఈమెయిల్స్, మెసేజెస్ ఎవ్రీథింగ్ చాలా బిజీ ఉంటారు. అండ్ మదర్ రేపటి గురించి ఆలోచిస్తూ ఏం చేయాలి అని బిజీగా ఉంటారు. అండ్ రాహుల్ ఎప్పుడూ ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు. చాలా ఫన్నీగా ఉంది గదా! ఇది ఒక ప్రాపర్ ఫ్యామిలీ టైమ్ ఎలా అవుతుంది? నిజం. ఇది నిజంగా ప్రాపర్ ఫ్యామిలీ టైమ్ ఎలా అవుతుంది? అసలు యూజువల్‌గా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎవరు క్వెషన్స్ అడగట్లేదు. నీ డే ఎలా ఉంది? అసలు ఏం చేస్తున్నావు? హౌ ఇస్ ఎవ్రీథింగ్ గోయింగ్? అంతా ఓకేనా? అని ఎవరు ఎవరిని క్వెషన్స్ అడగట్లేదు. ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవట్లేదు. అండ్ దీన్ని ఫ్యామిలీ టైమ్ అని ఎలా అంటారు? ఇలాంటి టైంలో చాలామంది పిల్లలు చెప్పేదేంటంటే, మా ఇంట్లో అన్నీ దొరుకుతాయి. కానీ మాట్లాడే మనుషులు తప్ప అని. నిజమే, పేరెంట్స్‌కి కూడా ఇలానే అనిపిస్తూ ఉండుండొచ్చు. మా పిల్లలు మాతో ప్రాపర్‌గా టైమ్ స్పెండ్ చేయట్లేదు, మాతోని మాట్లాడట్లేదు అని. అసలు ఇదంతా ఎందుకు? నా క్వెషన్ ఏంటంటే, మీరందరూ ప్రాపర్‌గా ఫ్యామిలీ టైమ్ ఎప్పుడు స్పెండ్ చేశారు? లాస్ట్ ప్రాపర్ కన్వర్జేషన్ ఎప్పుడయింది? ఒక్కసారి కామెంట్స్ చేయండి.